ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజుతో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు అన్ని దర్శన టికెట్లు, అన్ని ఆప్షన్స్ ఆన్లైన్లో అయిపోయాయి. తిరుమల, తిరుపతి, తలకోన రూములు కూడా ఆన్లైన్లో అయిపోయాయి. ఇక ఈ 3 నెలలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, డైరెక్ట్ ఆర్సీ సేవలు ఏమీ లేవు. అన్నీ అయిపోయాయి. మరి మీ అందరూ టికెట్ ఉండి లేకుండా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఉన్నటువంటి కేవలం ఒకే ఒక అవకాశము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు. అవి కూడా సెప్టెంబర్వి అయిపోయాయి. అక్టోబర్, నవంబర్వి మాత్రమే మీకు ఉన్నటువంటి అవకాశము. ఇక రూములు అంటారా, నేను రోజు చెప్తూనే ఉన్నా, సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8, 9 గంటల లోపల ముందుగా వచ్చి ఎవరైతే 2000 మంది దాకా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు రూమ్స్ వస్తాయి. మరి మీరు ట్రై చేయండి. లేదా ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శన టికెట్లు, రూములు కూడా మీరు ట్రై చేయొచ్చు. తెచ్చుకోండి లెటర్లు, ఓకేనా. లాకర్స్ కూడా ఉన్నాయి. తిరుమల కొండపైన మఠాలు ఉన్నాయి. అక్కడైనా మీరు తెలిసిన వారు ఉంటే మఠాల్లో ట్రై చేయండి. లాకర్స్కి అయితే ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి లాకర్స్ తీసుకోవచ్చు, ఓకేనా. ఇక రోజువారీ వీడియోస్లోకి వెళ్ళినట్టయితే నిన్న మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఈ రోజుకి సంబంధించి 22,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇక 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. నిన్న మధ్యాహ్నము 5, 6 అంటే సాయంత్రం దాకా కూడా నిన్నటి శ్రీవారి నడక మార్గం టోకెన్లు మిగిలిపోయాయి. ఈ రోజుకి సంబంధించిన టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్లో నిన్న విడుదల చేశారు. అవన్నీ కూడా ఈరోజు ఉదయం దాకా ఉన్నాయి. శ్రీవారి నడక మార్గంలో వచ్చే భక్తుల సంఖ్య అనేది బాగా తగ్గింది. దయచేసి ఈ విషయం మీరందరూ గమనించాలి. అలాగే రానున్న రోజుల్లో మీకు టికెట్లు ఉన్నా లేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రస్తుతానికైతే అన్ని టికెట్లు రిలీజులు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఆఫ్లైన్ ద్వారా మీకు సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా కనుక వస్తే కళ్యాణము, సుప్రభాతము ఏదైనా టికెట్లు ఉంటే లక్కీ డిప్ వేసుకోండి. వేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డుతో సాయంత్రం 6 గంటలకల్లా మెసేజ్ వస్తుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మరుసటి రోజు ఆ సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెలు, నడక మార్గం టోకెలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు తిరుమల ఆఫీస్లో ఈ 3 అవకాశాలు మాత్రమే ఆగస్టు వారికి ఉన్నాయి. సెప్టెంబర్ వారికి కూడా ఇంతే. ఇక నేను చెప్పినట్టు విధంగా అక్టోబరు, నవంబర్ వాళ్ళకి హోమం టికెట్లు. ఇవి మట్టికే మీకు ఉన్నటువంటి చివరి అవకాశము. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లు ఉన్నా లేకపోయినా కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.